10 ఏళ్ల పాటు కాంగ్రెస్పై ఎడతెగని విమర్శలు, తనకే సొంతమైన మాటల తూటాలు, వ్యంగ్యాస్త్రాలు. మరిప్పుడు అదే పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపిస్తున్న ఈ ఘట్టం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తోంది. పంజాబ్లో భాజపాకు ప్రతిరూపంగా నిలిచిన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఇప్పుడు కాంగ్రెస్ తరపున అమృత్సర్ తూర్పు నియోజకవర్గం బరిలో నిలిచారు. సిద్ధు రంగంలోకి దిగడంతో యావత్ పంజాబ్ ఎన్నికల్లోనే అమృత్సర్ తూర్పు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ తన గెలుపు లాంఛనమే అని సిద్ధు భావిస్తుండగా ఆయనను ఓడించాలని గట్టి పట్టుదలతో భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ తమదైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పదేళ్ల నుంచి పంజాబ్ను పాలిస్తున్న శిరోమణి అకాలీదళ్ భాజపా కూటమి ఓవైపు, ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు, మధ్యలో మేము సైతం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకోవైపు. ఇలా త్రిముఖ పోటీ నెలకొన్న పంజాబ్లో ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలో పోరు అంతకంటే రసవత్తరంగా కనిపిస్తోంది. మాజీ క్రికెటర్, భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మాటల మాంత్రికుడు నవజోత్ సింగ్ సిద్ధు హస్తం పార్టీపై ఇక్కడ బరిలో నిలవడం ఈ స్థానానికి మరింత ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఫిబ్రవరి 4న ఈ స్థానంలో ఎన్నికలు జరగనుండగా సిద్ధు సహా మొత్తం 15 మంది అమృత్సర్ తూర్పు నియోజకవర్గ బరిలో ఉన్నారు. సిద్ధు వ్యక్తిగత చరిష్మా, ఆయన మాటల దూకుడు, కాంగ్రెస్ కు బాగా పట్టున్న ప్రాంతం కావడం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి పరిస్థితి ఆయనకే ఒకంత అనుకూలంగా కనిపిస్తోంది. అమృత్సర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కు స్థానికంగా ఉన్న బలం కూడా కలిసి వస్తుందని పూర్తి ధీమాగా ఉన్న సిద్ధు ప్రచార బాధ్యతలను తన భార్య నవజోత్ కౌర్ కు వదిలి మిగతా నియోజకవర్గాల ప్రచారంలో మునిగిపోయారు. ఒక ఉప ఎన్నిక సహా 3 సార్లు అమృత్సర్ లోక్సభ స్థానం నుంచి భాజపా టికెట్ పై గెలిచిన సిద్ధు అరుణ్ జైట్లీ కోసం తన సీటును త్యాగం చేశారు. అప్పటి నుంచి భాజపాపై అలక వహించగా ఆయన్ను శాంతింపజేసేందుకు పార్టీ గతేడాది రాజ్యసభకు పంపింది. అయినా అసంతృప్తి వీడని సిద్ధు ఎంపీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి 4 నెలల క్రితం రాజీనామా చేశారు. మొదట ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని భావించినా ఆవాజే పంజాబ్ అని ఓ పార్టీని ప్రారంభించారు. తరువాత దాని తరపున ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని సిద్ధు ఎన్నికలకు 15 రోజుల ముందు కాంగ్రెస్ లో చేరి అమృత్సర్ తూర్పులో పోటీకి దిగారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో విభేదాలున్నా ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి ఇద్దరూ కాంగ్రెస్ విజయం కోసం శ్రమిస్తున్నారు. లక్షా 52,413 మంది ఓటర్లున్న అమృత్సర్ తూర్పు స్థానం 2012లో ఏర్పడగా గత ఎన్నికల్లో సిద్ధు భార్య నవజోత్ కౌర్ భాజపా తరపున గెలిచారు. ఇప్పుడు ఆమె భర్త సిద్ధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా ఒకప్పటి సిద్ధు శిష్యుడు, కౌన్సిలర్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ హాని అనే ద్వితీయ శ్రేణి నాయకుణ్ణి భాజపా అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలో పోటీకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ సరబ్జోత్ సింగ్ దంజాల్ అనే వాలంటీర్ను బరిలో నిలిపింది. 5 స్వతంత్రులు సహా మొత్తం 15 మంది ఇక్కడ రంగంలో ఉండగా ప్రధాన పోటీ సిద్ధు, భాజపా అభ్యర్థి రాజేష్ కుమార్ హాని మధ్య నడుస్తోంది. ఇద్దరిలో కూడా సిద్ధుయే కాస్త ముందంజలో ఉన్నారు. ప్రచారం మొత్తం ఆయన భార్య నవజోత్ కౌర్ నిర్వహిస్తుండగా గెలుపుపై పూర్తి ధీమాతో అప్పుడప్పుడు మాత్రమే ప్రచారానికి వస్తున్న సిద్ధు తనదైన వాక్చాతుర్యం, హాస్య చతురతతో ప్రజల వద్దకు వెళుతున్నారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన భాజపా అభ్యర్థి హానీకి కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం, స్థానికంగా మంచి పేరు ఉంది. అందుకు అగ్రనేతల అండ కలిసి వస్తోంది. తాను గెలిస్తే సిద్ధులాగా ఢిల్లీ, ముంబై తిరుగుతూ కామెడీ ప్రదర్శనల్లో పాల్గొనబోనని, పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికే సమయం కేటాయిస్తానని రాజేష్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో సిద్ధు తప్పుడు విద్యార్హతలు పేర్కొన్నారని, పోటీకి ఆయన అర్హుడు కాడంటూ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అమృత్సర్ కొన్ని రోజుల క్రితం వరకు స్థానిక భాజపా నేతలకు నవజోత్ సింగ్ సిద్ధుయే అనధికారిక కెప్టెన్. జట్టు మార్చి కాంగ్రెస్ తో జతకట్టిన సిద్ధు భాజపాను ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు ఒకప్పటి సిద్ధు శిష్యుడు రాజ్ కుమార్ ని భాజపా అతనికి ప్రత్యర్థిగా నిలబెట్టింది. उन्होंने लिखा कि मैं बीए एलएलबी हूँ अपने नॉमिनेशन पेपर के अंदर, जबकि वो एलएलबी है ही नहीं. वो उन्होंने एलएलबी बीच में ही छोड़ दी थी. और इतना वो क्या कहते हैं, यहाँ तक पहुँच के बंदा अगर इतना बड़ा झूठ बोले तो मैं समझता हूँ वो जनता को कितना बड़ा झूठ बोलते होंगे. जी मैंने ऑब्जेक्शन दिया है कि ये मतलब झूठ बोल रहे हैं, ये एलएलबी है ही नहीं. लिखा उसके बाद जो जवाब दिया उसको लिखा कि हमने ज्वाइन किया था और 86 में छोड़ दिया और मेरी कंप्लीट नहीं हुई. और जो बंदा प्री मेडिकल टेस्ट पास कर ले वो डॉक्टर थोड़े बन जाता है. जो एलएलबी का फर्स्ट ईयर कर ले वो एलएलबी थोड़ा पूरी कर लेता है. तो मैं समझता हूँ कि चुनाव आयोग को इसी बिना पे इनका चुनाव जो है नामांकन रद्द करना चाहिए. మొత్తం మీద అమృత్సర్ తూర్పు స్థానంలో పోరు రసవత్తరంగా తలపిస్తున్న మొగ్గు మాత్రం ఒకంత సిద్ధు వైపే కనిపిస్తోందనేది విశ్లేషకుల మాట. స్థానికంగా తనకున్న బలము, అకాళీ శ్రేణుల అండదండలతో గురువు నవజోత్ సింగ్ సిద్ధును ఓడించడమే లక్ష్యంగా రాజేష్ కుమార్ ప్రచారం చేస్తున్నాడు. వ్యక్తిగతంగా తనకున్న చరిష్మా మరోసారి తనను గెలిపిస్తున్న విశ్వాసంతో నవజోత్ సింగ్ సిద్ధు ముందుకు వెళ్తున్నాడు. అమృత్సర్, పంజాబ్ నుంచి కెమెరామెన్ గౌరవ్ భరద్వాజ్ తో కిరణ్, ఈటీవీ న్యూస్.